ఇస్తానో వాళ్ళ అవకాశం మాట్లాడండి. ఇవాళ నేను పాత దానికి వెళ్ళొద్దు అంటున్నారు, మళ్ళీ రెచ్చగొట్టి వ్యాఖ్యలొద్దు దయచేసి. నేనేమన్నానంటే ఇప్పుడు ఉద్దానంలో జరిగిన దాని గురించి మనకు తెలుసు. దాంట్లో వ్యాఖ్యలమైన ఇప్పుడు అక్కడ ఏం జరిగింది తెలంగాణ ఉన్న దాని మీద వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు. ఈ నెంబర్ కాదు, ఆమె కంటే తక్కువ వచ్చాయి అన్నారు, పోటీ పడ్డా అన్నారు, ఎక్కువ వచ్చాయి, డబల్ వచ్చాయి, 10 లక్షల కంటే చెప్పండి, తప్పే ఉందట. మన శక్తి కనపడుతుంది కదా, నా నెంబర్ కదా అది. ఎవరు దాన్ని మాపేయలేరు కదా, తీసి పాడలేరు కదా. ఎలక్షన్ కమిషన్ లో ఇప్పుడు కాదు 10 సంవత్సరాల తర్వాత అడిగినా కూడా ఈ క్యాండిడేట్స్ పోటీ చేస్తే ఎన్నో ఉంటుంది. దాన్ని వదిలేసి మనం ఇప్పుడు డైవర్ట్ చేసుకుంటూ ఓకే ఇంకో మాట అన్నారు, మీరు పోటీ చేసినప్పుడు ఎన్ని వచ్చాయి. ఎస్, మాట్లాడడం తప్పే ఉంది. గతంలో ఎప్పుడు పోటీ చేశారు, ఎన్ని చోట్ల పోటీ చేశారు, ఎన్ని చోట్ల పోటీ చేస్తే ఎన్ని వచ్చాయి, ఇప్పుడు ఎన్ని చోట్ల పోటీ చేశాము, 2019లో మరి పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల పోటీ చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేసింది, ఎన్ని చోట్ల ఎంతమంది డిపాజిట్లు పోయాయి, ఎంతమంది డిపాజిట్లు వచ్చాయి, మాట్లాడుకుంటే తప్పే ఉంది అంటున్నా. అది ఎలక్షన్ కమిషన్ లో ఎప్పటికీ ఉండేది. మనం ఎప్పుడు చూసుకున్నా కూడా ఆన్ ది రికార్డ్ ఉంటుంది, అది ఆన్లైన్ లో కూడా ఉంటుంది, ఎవరెవరు పోటీ చేస్తారు కూడా ఉంటారు, ఎంతమంది పోటీ చేస్తారు. దానికి ఇబ్బంది పడిపోయి మీరు ఓడిపోయావనో లేదంటే 10 లక్షల కంటే తక్కువ వచ్చాయనో కుంగిపోవాల్సిన అవసరం లేదు. పోరాటం చేయండి. ఇంకా పోటీ చేస్తున్నారు 39 తర్వాత 32 ఎంతగా ఎలక్షన్ కమిషన్ దగ్గర గ్లాస్ గుర్తు తీసుకున్నారు. మిగతా చోట గ్లాస్ గుర్తుని ఓపెన్ కేటగిరీలో పెట్టేశారు, ఓపెన్ గుర్తుగా ఓపెన్ సింబల్ చేశారు, ఎవడన్నా పోటీ చేయొచ్చు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీరు, మళ్ళీ ఎంతమంది ఎన్ని చోట్ల పోటీ చేశారు, మీరు అనాలిసిస్ చేసుకోండి. ఒక మాట అన్న తర్వాత మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఎన్ని రోజులు మాట మార్చాము, ఎన్ని సంవత్సరాల మాట మార్చాము, ఎన్ని నెలల మాట మార్చాము. నిలకడగా రాజకీయాలు చేస్తే ప్రజల్లో మనకి గౌరవం దక్కుద్ది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత గౌరవం దక్కడానికి కారణం, ప్రజలు ఇన్ని ఓట్లు రావడానికి కారణం, ఇన్ని సీట్లు రావడానికి కారణం నిలకడ తత్వంతో రాజకీయాలు చేశారు కాబట్టి. ఆ రోజు చేసేసి లాభం తీసుకొని, ఇదేం లాటరీ కాదు కదా, ఇవాళ టికెట్ కొనుక్కొని లాటరీ తీసుకొని వస్తే వచ్చింది పోతే పోయింది అన్నది. 15 సంవత్సరాల రాజకీయం. ఆయన కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచి ఉన్నాడు, ఆయన 9 నుంచి. కానీ ఏమైంది, సీటు కూడా నగలపోయాడు. ఎందుకు, దాని కారణం ఏంటి, ప్రజల్లో విశ్వాసం కల్పించుకోలేకపోవడం. రఫీ గారు ఏంటి లోకేష్ గారు పాదయాత్ర విశాఖపట్నం విజయనగరం తోటి ఆగిపోతున్నదట కదా, ఇంకా ఎన్నికలకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారని టాక్ వస్తున్నది, వాస్తవా? అవునండి, రేపు 18వ తారీఖు గాజువాకలో ఆపేస్తున్నారు. 20వ తారీఖు నాడు విజయనగరం దగ్గర పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. 5 లక్షల మందితో సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఇప్పటికే అనేక కమిటీలు వేసాం, వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా లోకేష్ గారు ప్రజల్ని కలుస్తారు, పార్టీ కార్యకర్తల సమావేశాలు ఉంటాయి, జిల్లాలు తిరగడం ఉంటుంది, మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు కలవడం జరుగుద్ది. కాబట్టి ఎన్నికలకి మేము ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే రెడీగా ఉన్నాం, అందులో ఏం సందేహం లేదు. మాకు 2 పార్టీల మధ్య సమన్వయం ఉంది, ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారానికి వచ్చి ప్రజల్ని మోసం చేసి కష్టాలు పాలు చేసి చెత్త మీద చెత్త పనులు చేసిన ముఖ్యమంత్రిగా చెత్త పాలన ఇచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి అన్ని వర్గాలు ఒకవరకు ఇవాళ చూస్తున్నాం కదా. ఇవాళ అంగన్వాడీలు 3వ రోజు ధర్నా చేస్తున్నారు. ఎన్నికల్లో వాగ్దానం రాష్ట్రం కంటే ఇందాక కూడా చెప్పా, నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడలా. అతను ఆపరేట్ అండి. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఆయన మాట్లాడివ్వండి. ఇవాళ ఎన్నికల వాగ్దానాల్లో అంగన్వాడీల దగ్గరికి వెళ్ళి తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారు, మీకు అనేక సదుపాయాలు ఇస్తారని చెప్పేసి మోసం చేశాడు. 4500 రూపాయలు ఉన్నటువంటి వేతనాన్ని 10,500కి పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. వాళ్లే చెప్తున్నారు మీటింగ్లు పెట్టి, ఇతను మోసం చేశాడని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అంగన్వాడీలు ఇవాళ ధర్నా చేస్తున్నారు. మధ్యలో
అంగన్వాడీలో ఒక్క నిమిషం అండి, పెట్టింది ఎవరు? ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా, మీరు అలా ఇంటరప్ట్ చేస్తే ఎవరికి అర్థం కాదు. ఎందుకు మాట్లాడతాడు ఇతను మధ్యలో? ఓకే. ఇతను మాట్లాడుతుంటే మేము మధ్యలో మాట్లాడామా? ఓకే, నేను మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడారు మధ్యలో? రఫీ గారు, మాట్లాడేటప్పుడు ఓకే రఫీ గారు, అతను మాట్లాడేటప్పుడు మేము మాట్లాడామా? ఓకే ఇవాళ మధ్యలో ఎందుకు కాదు, మాట్లాడారు? అంగన్వాడీలు గుర్రాల చేత తొక్కించి నేను పోలీసు చేత మాట్లాడేటప్పుడు కొట్టించి మీరు మధ్యలో మాట్లాడారు. జైల్లో పెట్టి ఈ నీతులు అప్పుడే గుర్తు రాలేదా? అంగన్వాడీలు మీరు పెంచారా? ఇవాళ రైతులకి ప్రీమియం కట్టడం వల్ల ఓకే. 24 పోలీసులు కొట్టించి ఎకరాల్లో తొక్కించి జైల్లో పెట్టి బీమా రానటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ ఓకే, రఫీ గారు. చిత్రహింసలు పెట్టిన చరిత్ర ఇది. రఫీ గారు ఓకే, ఒక నిమిషం. ప్రీమియం ఓకే కట్టకపోవడం వల్ల ఓకే రఫీ గారు ప్రజలు నిర్ణయిస్తారు కదా, ఓకే. అధికార పార్టీ మీద ధర్నాలు ఆందోళన అన్నది ఏ ప్రభుత్వానికైనా తప్పదండి. కొంతమందికి అందరికీ కూడా మంచి ఎవరు కూడా చేయలేరు కదా, అసంతృప్తి ఉన్నదేమో వాళ్ళు ఆందోళన చేస్తారు. కష్టాల పాలు చేశాడు. ఓకే అది మీకే మంచిదిగా ప్రీమియం రైతులు మోసం చేసింది మీరు. వివేక్ బాబు. రైతు రుణమాఫీ చేస్తాను మోసం చేసింది మీరు. ఓకే మహిళలు డ్వాక్రా ఒక మహిళలు నిమిషం అండి, రుణమాఫీ చేస్తాను మోసం నారాయణమూర్తి చేసింది మీరు. గారు ఒక్క విద్యార్థులకి నిమిషం. మోసం చేసింది మీరు. ఓకే. యువతకి ఇవాళ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి నిరుద్యోగులు 2000 పొట్ట ఇస్తాను చేత మోసం పట్టుకొని చేసింది మీరు. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. ప్రత్యేక హోదా తెస్తారని చెప్పి మోసం చేశాడు. 1 minute. నిరుద్యోగులందరూ కూడా పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు. ఒక్క కంపెనీ లేదు, ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క పని. ఇవాళ రోడ్ల మట్టి ఎత్తిపోసినటువంటి సందర్భం లేదు. చెత్త మీద చెత్త వేసి చెత్త పనులు వేసిన చెత్త ముఖ్యమంత్రి, చెత్త పాలన అని చెప్పి ప్రజలు ఇవాళ అది ఎన్నికల్లో మీకు మంచిదే కదా. వెయిట్ చెత్త పన్ను చెత్త మీద చెత్త వివేక్ పన్ను వేశారు. ఏమండి? వివేక్ ప్లీజ్, చంద్రబాబు నాయుడు వేసింది. వివేక్ చెత్త మీద చెత్త పన్ను. దయచేసి పర్సనల్ గా వద్దు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి మీరు చేశారని. దయచేసి చంద్రబాబు డిబేట్ లో నాయుడు చేశారు మనం వాస్తవాన్ని. ప్రవర్తిద్దాం. పాయింట్ లోకి రండి. మీకేం నివేదన